విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల ఉత్తర సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఏజెన్సీ ప్రాంతం పల్సని జనసాంద్రతతో, ఆదివాసులతో, దారులు సరిగ్గా లేని కొండలతో మావోయిస్టు తీవ్రవాదుల భయం అలుముకుని ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా క్రిస్టియన్ మత వ్యాప్తి, మత మార్పిళ్లతో ఈ ప్రాంతమంతా చర్చిలు విస్తరించి ఉన్నాయి. ఇంతకు ముందు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ ఆ చర్చిల ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి అలవాటు పడ్డారు. ఏజెన్సీలోని లోతట్టు ప్రాంతాల్లో మావోయిస్టు తీవ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ ఉండి, పోలీసుల కదలికలు చాలా తక్కువగా, పరిమితంగా కేవలం మావోయిస్టుల ఏరివేతకు మాత్రమే వాడతారు. పోలీసుల ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని మావోయిస్టులు లోతట్టు ప్రాంతాల్లోని గిరిజన పెత్తందారులు గంజాయి సాగును ప్రోత్సహించారు. దాని సాగు ద్వారా వచ్చే అధిక లాభాలను మావోయిస్టులు, పెత్తందారులు గంజాయిని అంచెలంచెలుగా తరలించడానికి ఉపయోగించే కొరియర్లు, రవాణాదారులు, పోలీసులు అందరూ పంచుకుంటారు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గంజాయి సాగు రవాణా మీద ఉక్కుపాదం మోపి చాలా వరకు అరికట్టారు. 2016 అక్టోబర్లో జరిగిన దేశంలోని అతి పెద్ద ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మరణించారు. గంజాయి రవాణాను చాలా వరకు అరికట్టారు. రవాణా చేయలేనప్పుడు సాగు చేసి ఉపయోగం లేదని గంజాయి సాగు కూడా చాలా వరకు తగ్గిపోయింది. గంజాయి లాభాలకు అలవాటు పడ్డ జగన్ పార్టీ పెత్తందారులు మావోయిస్టులకు సుపారీ ఇచ్చి అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు సిలివేరి సోమాలను 2018 సెప్టెంబర్లో కాల్చి చంపించారు. మళ్లీ ఆ సుపారీ ఇచ్చిన సంగతి ఎక్కడ బయటపడుతుందో అని అప్పట్లో జగన్ కి దగ్గరగా ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని కేసును ఎన్ఐఏకి బదిలీ చేయించుకున్నారు. అందుకే ఒక గిరిజన శాసనసభ్యుడిని కాల్చి చంపితే జగన్ కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. జగన్ పార్టీ అరకు లోకల్ నాయకులు కూడా బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. అది జగన్ పైశాచికత్వం. అంతేకాకుండా గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదంతో ఆదాయం కోల్పోయిన వైసీపీ శ్రేణులతో అరకు పోలీస్ స్టేషన్ కి నిప్పంటించారు. ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసి మావోయిస్టులు, గంజాయి సాగు, రవాణా లబ్ధిదారులు, చర్చి ఫాదర్ల సహకారంతో గిరిజన సీట్లన్నీ గెలిచిన వైసీపీ గంజాయికి తలుపులు బార్లా తెరిచింది. వైసీపీ నాయకులే గంజాయి సాగు చేయించేది, గంజాయి రవాణా వ్యవస్థను నడిపించేది. మావోయిస్టులకు కూడా వాటా రావడంతో వారి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. గంజాయికి ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కి అడ్డే లేకుండా పోయింది. కాకపోతే ఈ పండించి రవాణా చేసిన గంజాయి అంతా ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట కొంటేనే కదా మార్కెట్. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఊరు, వాడ, బడి, పేట ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మకాలు మొదలు పెట్టారు. గంజాయిని నియంత్రించాల్సింది పోయి పోలీసులను నియంత్రించారు. ఫలితం చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర యువత అసలే పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, భవిష్యత్తు మీద ఆశ కోల్పోయి మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో గంజాయి వాడకానికి అలవాటు పడి తాత్కాలిక మత్తులో జోగుతున్నారు. ఒక్కసారి మత్తు పదార్థాల వ్యాపారంలో లాభాలకు అలవాటు పడిన వైసీపీ కాలకేయులు ఇతర డ్రగ్స్ వ్యాపారాల్లోకి అడుగు పెట్టడం, అంతర్జాతీయ మాఫియాలతో సంబంధాలు నెరపడం సులువైన పని. దాని ఫలితం విజయవాడ అడ్రస్ తో ముంద్రా పోర్ట్ లో పట్టుబడిన 1000 కిలోల హెరాయిన్, ఈ మధ్య విశాఖ పోర్టులో పట్టుబడిన 25,000 కిలోల కొకైన్. వీటి మూలాలన్నీ వైసీపీలోనే దొరుకుతాయి. ఆంధ్ర ప్రజానీకానికి పట్టిన ఈ దరిద్రం పోవాలంటే, ఆంధ్ర యువతకు పొంచి ఉన్న ప్రమాదం నుండి పిల్లలను రక్షించుకోవాలంటే ప్రజల జీవితాలతో వ్యాపారం చేసే ఈ రాబందు ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే.